హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఓకే. 1Bలో కంటిన్యూటీ చాప్టర్ నుండి మనకి ఒక క్వశ్చన్ అయితే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు 4 మార్క్స్ అనేది. ఓకే, దీనికి కంటిన్యూటీ చాప్టర్కి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేసిన ఆల్రెడీ. ఓకే, మన ఛానల్లో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇఫ్ ద ఎఫ్ ఈస్ గివెన్ బై ఫంక్షన్ ఇచ్చిందో ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కే అంటున్నాడు. ఓకే, మనం వాల్యూస్ ఆఫ్ కే అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనికోసం ఏం చేయాలంటే మనకి బై ది డెఫినేషన్ తెలుసు కదా. ఓకే, బై ది డెఫినేషన్ ఆఫ్ continuous at x equal to a, limit x tends to a f of x, limit x tends to a minus f of x equal to limit x tends to a plus f of x equal to f of x. ఇది డెఫినేషన్. ఓకే, జనరల్ డెఫినేషన్ దిస్ వన్. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కే ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నెసెసరీ కండిషన్ ఫర్ కంటిన్యూస్ ఏంటి, లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కావాలి. ఓకే, లిమిట్ ఎగ్జిస్ట్ కావాలంటే ఏంటి, ఈ రెండు పార్ట్లు ఈక్వల్ కావాలి. ఈ రెండు ఈక్వల్ అని చూపిస్తే మనము కే అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్, అర్థమైంది కదా. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే చాలు మనం ఇప్పుడు. నా left hand limit that is limit x tends to ఏ దగ్గర ఏముంది, ఇక్కడ ఏ దగ్గర మనకి 1. ఓకే, 1 మైనస్ f of x ఈక్వల్ టు లిమిట్ x tends to 1 మైనస్ f of x అంటే ఏంటి, ఇక్కడ 1 మైనస్ అంటే ఏమి, x less than 1 వాల్యూ అంటే 2, దట్ ఈస్ 2. ఓకే, అర్థమైందా. ఇప్పుడు right hand limit is limit x tends to 1 plus f of x is equal to limit x tends to 1 plus f of x. right hand limit అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. 1 ప్లస్ అంటే x గ్రేటర్ దాన్ 1 వాల్యూ అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి మనం. అంటే k స్క్వేర్ x మైనస్ k దట్ ఈజ్ ఈక్వల్ టు x దగ్గర 1 రీప్లేస్ చేయండి, k స్క్వేర్ 1 మైనస్ k దట్ ఈజ్ k square minus k. Now LHL equal to RHL, that implies LHL value ఎంత మనకి 2, RHL value ఎంత మనకి, రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత మనకి k square minus k, that is k square minus k minus 2 is equal to 0. దీన్ని అయితే సింప్లిఫై చేయండి. ఇది మనకి ఎలా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉందా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా ఏంటి, x స్క్వేర్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఉంటే దీని రూట్స్ ఏమవుతుంది మనకి, x ఈజ్ ఈక్వల్ టు రూట్స్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఫార్ములా మనకి తెలుసు. ఈ ఫార్ములా అయితే రీప్లేస్ చేయండి. ఓకే, a is equal to 1, b is equal to minus 1, c is equal to minus 2. దీన్ని రీప్లేస్ చేయండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, k is equal to minus b అంటే minus into minus 1 plus or minus square root of minus 1 whole square minus 4 into 1 into minus 2 by 2 into 1, that is equal to simplify చేస్తే 1 plus or minus square root of 1 minus into minus plus 4 2s are 8. Okay, by 2, that is equal to 1 plus or minus square root of 9 by 2, that is equal to 1 plus or minus 3 to root 9 value అంటే 3. ఓకే, ఇప్పుడు దీని వాల్యూస్ ఏమవుతుంది, 1 plus 3 by 2 1 minus 3 by 2, ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్లస్ తీసుకున్నా తర్వాత మైనస్ తీసుకున్నా. దీని వాల్యూ ఏమవుతుంది, 4 by 2 మైనస్ 2 by 2. Therefore k is equal to 2 minus 1.
k2, -1 అవుతుంది. దీస్ ఆర్ ది k వాల్యూస్. ఓకే, అర్థమైంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? ఇదైతే అర్థమైంది కదా. చూడండి, ఇది చాలా సింపుల్గా అయితే ఉంది. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎగ్జామినేషన్లో ఈ పార్ట్ని మీరు స్కిప్ చేసినా నో ప్రాబ్లం. జనరల్ ఫార్ములా మీకు గుర్తు ఉండాలని ఇలా రాసిన. ఓకే, మీరు దీన్ని స్కిప్ చేసినా నో ప్రాబ్లం. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈ ఫార్ములా అయితే రాసుకోండి. ఏ దగ్గర 1. ఓకే, 1 రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, అర్థమైంది కదా. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.